హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవ వెళ్ళిపోవడంతో ఆదిత్యతో పెళ్లికి ఒప్పుకున్న మిథున. అదేంటి, దేవ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి, ఆదిత్యతో పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్లో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా మిథున అయితే వాళ్ళ నాన్న మీద కోపంతో ఇంకా గుమ్మం దాటుతూ అంటూ ఉంటుంది, నాన్న, నేను గనక మీకు కావాలి అనుకుంటే నన్ను గనక ఇలాగే వదిలేసేయండి. దేవాతో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. మీకు దేవా ముఖ్యమా లేదంటే పుట్టినిల్లు ముఖ్యమా అని మీరు అడిగితే గనక నాకు నా మెట్టినిల్లే ముఖ్యం, నాకు నా భర్తే ముఖ్యం. నా భర్త కోసం నేను మిమ్మల్ని వదులుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి గుమ్మం దాటి బయటకైతే కోపంతో వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అలా బయలుదేరుతూ ఆటో ఎక్కి ఆటోలో ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంకా దేవాకి నాకు అడ్డు లేదు, నాన్నతో మాట్లాడేశాను. నాన్నకిచ్చిన మాట కోసం, నా మీద ప్రామిస్ చేసిన దానికోసం దేవ ఇన్నాళ్ళుగా నాకు దూరంగా ఉంటున్నాడు. కానీ ఇంకా నాకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు దేవా నేను ఇంకా ఒక్కటిగా ఉండొచ్చు. దేవాకి నాకు ఇంక అడ్డే లేదు. నా ప్రేమనంతా కూడా దేవాకి పంచాలి. దేవా ప్రేమలో నేను మునిగిపోవాలి అని చెప్పేసి చాలా అనుకుంటూ ఊహించుకుంటూ మిథున అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరుతుంది. ఈలోపు ఇలా జరుగుతూ ఉండగా అక్కడ దేవా అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. మిథున, ఒకే ఇంట్లో ఉండి నేను నీకు దూరంగా ఉంటున్నాను. నేను నీకు దూరంగా ఉంటుంటే నాకు నరకంలో ఉన్నట్టే ఉంది. నా ముందుగా నిన్ను పెట్టుకొని నా ప్రేమ నీకు చూపించలేకపోతున్నాను. నేను నిన్ను ఎంత అసహ్యపడినప్పటికీ కూడా నువ్వు నాకు దూరం కాకుండా ఇంకా నీ ప్రేమను పంచుతూనే ఉన్నావు. ఆ ప్రేమలో నన్ను మునిగిపోతున్నప్పటికీ కూడా నేను తట్టుకోలేకపోతున్నాను ఆ ప్రేమని. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. బ్యాగ్ సర్దుకొని బట్టలన్నీ సర్దుకొని ఇంకా ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. రెడీ అయిపోయి ఇంకా వెనక్కి తిరిగి చూడగానే గోడకి అంటించి ఉన్న దేవ మిథున ఫోటో కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా ఏడ్చుకుంటూ ఉంటాడు దేవా దేవా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటాడు, మిథున, నాకేంటి పరిస్థితి, కేవలం మీ నాన్న వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది. నీకు దూరంగా ఉండలేను నేను, కానీ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా మీ నాన్న తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే, నేను తప్పని అనడం లేదు. ఎందుకంటే తన కూతురు ప్రమాదంలో పడితే ఏ తండ్రికైనా బాధ అనిపిస్తుంది. అందుకే మీ నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. మీ నాన్న నిర్ణయాన్ని నేను తప్పు పట్టడం లేదు అని చెప్పేసి దేవ అనుకొని అక్కడ నుండి ఇంకా బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు. కానీ ఇంట్లో ఎవరు కూడా చూడలేదు దేవాని. దేవ అలా బ్యాగ్ సర్దుకుని బయటకు వచ్చేస్తూ ఉండగా, అలా బయటకు వస్తూ ఉండగా అప్పుడే మిథున కూడా ఆటో దిగి ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి రాగానే ఇంకా దేవాకి నాకు అడ్డేమి లేదు అని మనసులో అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఇంకా ఒక్కసారిగా దేవానైతే కౌగిలించుకుంటుంది. అది చూసి ఇంకా దేవా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మిథున ఇలా కౌగిలించుకుంటుంది, ఏమైంది అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా మిథున అయితే, ఐ లవ్ యూ దేవా, ఐ లవ్ యూ. ఈ రోజు నుండి నీకు నాకు అడ్డుగా ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయాయి. నువ్వు నా మీద ప్రామిస్ చేసి మా నాన్నకి ఇచ్చిన మాట కోసం నాకు దూరంగా ఉంటున్నావు. కానీ ఇక మీదట అలా ఉండాల్సిన అవసరం లేదు. మా నాన్నతో నేను మాట్లాడాను, నీకు ఇంకా అటువంటి పరిస్థితి రాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మిథున. అయితే దేవా అయితే, ఏంటి మిథున, ఏం మాట్లాడుతున్నావు? అయినా నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. నీ మొహం చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. నీతో కలిసి బ్రతకాలనే నాకు లేదు. నీకు నాకు ఎటువంటిది కూడా అసలు కుదరదు. నీకు నేను విడిగా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి దేవా అయితే అంటూ ఉంటాడు. కానీ మిథున అయితే, దేవా ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకు నాకు అడ్డుగా ఉన్న ఆ సమస్యను పరిష్కరించుకుని నీ దగ్గరికి వచ్చాను. ఇంకా ఇద్దరం కలిసి సంతోషంగా ఉండాల్సింది పోయి ఇంకెందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది. నువ్వు బాధపడతావో ఏం చేస్తావో నాకు అనవసరం. నీతో కలిసి బ్రతకడం అనేది జరగని పని. నిన్ను నా భార్యగా అంగీకరించను. అందుకే నీకు దూరంగా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే, ఎక్కడికి వెళ్తున్నావు దేవా అని చెప్పేసి మిథున అడుగుతుంది. నేను పని మీద బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే వెళ్ళు, నేను కాదనటం లేదు. నీ కోసం వచ్చే వరకు కూడా ఎదురు చూస్తాను. ఎప్పుడు వస్తావో చెప్పి వెళ్ళు అని చెప్పేసి మిథున అడిగితే, దేవా అయితే ఇలా చెప్తూ ఉంటాడు, నేను రేపు రావచ్చు, ఒక వారం ఆగి రావచ్చు, నెల ఆగి రావచ్చు, ఒక సంవత్సరమైనా ఆగి రావచ్చు. నేను ఎప్పుడు వస్తానో నాకే తెలీదు. నువ్వు నా కోసం ఎదురు చూడకుండా ఇంట్లో నుండి వెళ్ళిపో. మీ ఇంటికి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉండి ఇంకొక పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండు. అంతేకాని నా కోసం ఎదురు చూసి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు అని చెప్పేసి
దేవా అయితే అంటూ ఉంటాడు. మిథున ఏం మాట్లాడలేక దేవా దేవా అని చెప్పేసి పిలుస్తున్న కొద్దీ కూడా దేవా అలా బ్యాగు పట్టుకుని అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోగానే ఇంకా మిథున అయితే ఏడ్చుకుంటూ లోపలికెళ్ళి అత్తయ్య మావయ్య రండి బయటికి అని చెప్పేసి పిలుస్తుంది. ఏమైందమ్మా మిథున, ఏంటి ఏడుస్తున్నావు, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏమైంది అని చెప్పేసి శారద అడగగానే చెప్తూ ఉంటుంది ఇంకా మిథున. అత్తయ్య దేవా వెళ్ళిపోయాడు ఇంట్లోండి, తన బట్టలన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దుకుని వెళ్ళిపోయాడు. ఇంకా నేను రాను, ఒకవేళ వచ్చినా ఎప్పుడు వస్తానో నాకు తెలీదు అని చెప్తున్నాడు. నాకైతే చాలా భయంగా ఉంది అత్తయ్య, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఈలోపైతే హరివర్ధన్ అలాగే లలిత కూడా ఈ ఇంటికే వస్తారు. వచ్చి అవునమ్మా దేవ వెళ్ళిపోయాడు అని చెప్పేసి హరివర్ధన్ చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా మిథున అయితే షాక్ అయిపోతుంది. నాన్న ఏంటి ఇలా వచ్చారు, ఇప్పుడే కదా నేను అక్కడి నుండి వచ్చాను అని చెప్పగానే ఇంకా హరివర్ధన్ ఇలా చెప్తూ ఉంటాడు. చూడమ్మా, నువ్వు దేవా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా దేవాకి నువ్వంటే ఇష్టం లేదు. దేవా నిన్ను భారీగా అంగీకరించడం లేదు. ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటావు? ఇప్పటికీ దేవా ఎక్కడికో వెళ్ళిపోయాడు, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటున్నావు. రాలేని దేవా కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తావు? నా మాట విను, ఒక్కసారి ఆలోచించు. ఇంకా నీ కోసం ఆదిత్య ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆదిత్యతో పెళ్ళికి ఒప్పుకోమ్మా అని చెప్పేసి హరివర్ధన్ చెప్పడంతో మిథున ఒక్కసారిగా సీరియస్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు, మీకు అసలు మైండ్ పనిచేస్తుందా? నేను ఆల్రెడీ దేవాకి భార్యనైతే మళ్ళీ ఆదిత్యని పెళ్లి చేసుకోమంటావేంటి అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ మాస్టర్ గారు కూడా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతారు. లలిత కూడా చాలా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా హరివర్ధన్ అయితే నేను చెప్తున్నానని కాదమ్మా, ఇన్నాళ్ళు నువ్వు ఇంట్లో ఉన్నావు కానీ ఏ రోజు కూడా దేవా నిన్ను కనీసం మనిషిగా కూడా చూడలేదు. ఎప్పుడూ కూడా నిన్ను అసహ్యించుకుంటూనే ఉన్నాడు. కానీ నువ్వు అసహ్యాన్ని భరించి మరీ ఇంట్లో ఉన్నావు. కానీ చివరికి ఏమైంది, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను అంటున్నానని కాదు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈ నిర్ణయాన్ని నాకు చెప్పు ఫోన్ చేసి అని చెప్పేసి హరివర్ధన్ లలిత అయితే అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ లలిత అడుగుతూ ఉంటుంది, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పగానే ఇంకా హరివర్ధన్ చెప్తూ ఉంటాడు. లలిత ఒక్కసారి నువ్వు ఆలోచించు. వస్తాడో రాడో తెలియని దేవా కోసం ఉండే కంటే ఆదిత్యని పెళ్లి చేసుకుంటే మన కళ్ళ ముందే మన కూతురు హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసరికి లలిత కూడా ఇంకా ఏం మాట్లాడకుండా ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా అయితే ఉండిపోతుంది. ఇంకా రాత్రంతా కూడా అలా ఏడుస్తూ తినకుండా పడుకుని ఉంటే శారద అయితే అక్కడికి వస్తుంది. అమ్మ మిథున ఏడవకమ్మ, దేవ ఎక్కడికి వెళ్ళడు, వస్తాడు అని చెప్పగానే ఇంకా మిథున ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య నాకైతే నమ్మకం పోయింది. దేవ కావాలని వెళ్ళాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళినవాడు ఎలా వస్తాడు అత్తయ్య? ఏదో పని మీద వెళ్ళినవాడైతే వస్తాడు అని నేను ఎదురు చూడొచ్చు, కానీ నా మీద పంతంతో నేను వద్దనుకుని వెళ్ళిపోయిన మనిషి అసలు రాడు. ఇంకా వస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. ఆ నమ్మకాన్ని నేను కోల్పోయాను అత్తయ్య అని చెప్పేసి తన ఒడిలో పడుకొని శారద ఒడిలో పడుకుని అయితే మిథున ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉండగా ఇంకా శారద ఇలా అంటూ ఉంటుంది. అమ్మ నేను చెప్తున్నాను కాదు, నాకు ఆడపిల్ల లేకపోయినప్పటికీ కూడా నేను ఫస్ట్ నుంచి కూడా నా కూతురిగానే అనుకున్నాను. ఒకవేళ నా కూతురికైతే ఈ సమస్య వస్తే నేనైతే తనను పుట్టింటికి పంపించేస్తాను. దయచేసి ఇప్పటికైనా సరే మీ పుట్టింటికి వెళ్ళమ్మా, వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారో ఆ ప్రకారమే నువ్వు చెయ్యి. నీ జీవితం నాశనం చేసుకోకు. మేము దేవాకి చెప్పి చెప్పి విసిగిపోయాము. ఒకవైపు మారాడు అనుకున్నాము, కానీ మారలేదని తెలిసిపోయింది. తను చాలా కరాఖండిగా చెప్పేస్తున్నాడు నువ్వు వద్దు అని. ఇంకా అలాంటప్పుడు తన జీవితంలో ఉండి నువ్వు ఇబ్బంది పడ్డవెందుకు? నువ్వు రేపొద్దునే బయలుదేరి నీ పుట్టింటికి వెళ్ళమ్మా అని చెప్పేసి శారద చెప్పడంతో ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉంటానన్న మీరు ఈరోజు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? ఏం జరిగింది? దేవా మీతో ఏం చెప్పాడు అని చెప్తూ ఉంటుంది. అమ్మ మిథున, దేవా నాకైతే ఏమీ చెప్పలేదు, కానీ నీ మంచి కోసమే చెప్తున్నాను. వస్తాడో రాడో తెలియని దేవా కోసం ఎదురు చూసి నీ జీవితం నాశనం చేసుకోకు. దయచేసి రేపే బయలుదేరి మీ ఇంటికైతే వెళ్ళమ్మా, వాళ్ళు ఏం చెప్తారో అదే చెయ్యి నువ్వు అని చెప్పడంతో ఇంకా మిథున కూడా మనసు మార్చుకొని బాధ అయినప్పటికీ కూడా అలాగే వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇంకా వెళ్ళగానే ఇంకా హరివర్ధన్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. నాకు తెలుసమ్మా మిథున వస్తావని, నువ్వు నా కూతురివి, నా మాట వింటావు అని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఇంకా లోపలికైతే ఆహ్వానిస్తాడు. ఆహ్వానించిన తర్వాత
అమ్మ మిథున వచ్చావా అని చెప్పేసి లలిత కూడా మిథునని లోపలికి తీసుకుని వెళ్తుంది. ఇంకా హరివర్ధన్ అయితే వెళ్ళి మిథునతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ మిథున, ఏం ఆలోచించావు? నేను చెప్పాను కదా దేవా ఇంకా రాడు అని. ఏదైనా పని మీద వెళ్తే వస్తాడు అని నువ్వు ఎదురు చూడొచ్చు, కానీ నీ మీద పంతంతో వెళ్ళిపోయిన మనిషి వస్తాడు అనే నమ్మకం లేదు. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యమ్మా, ఆదిత్యతో నువ్వు పెళ్ళికి ఒప్పుకో అని చెప్పగానే, నాన్న నాకు ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి, నా నిర్ణయాన్ని చెప్తాను అని చెప్పేసి మిథున అయితే నిర్ణయం చెప్పడానికి ఇంకా దాటేస్తుందన్నమాట. ఇంకా హరివర్ధన్ అయితే ఇలా అంటూ ఉంటాడు. అమ్మ నేను నిన్ను బలవంతం పెట్టను, 2 రోజులైతే నేను టైం ఇవ్వలేను, కానీ సాయంత్రానికల్లా నువ్వు ఏ విషయమో చెప్పు, నేను కూడా ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి మాట్లాడాలి కదా అని చెప్పగానే, సరే నాన్న, ఇన్నాళ్ళు మీ మాట కాదన్నాను, కానీ నాకు వచ్చిన లాభం అయితే ఏమీ లేదు. కనీసం నా భర్త కూడా నాకు సపోర్ట్ లేడు, నా భర్తని నేను దక్కించుకోలేకపోయాను. ఇంకా మీరు చెప్పినట్టే వింటాను నాన్న, నేను ఆదిత్యనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ అయితే చాలా సంతోషంలో మునిగిపోతూ ఉంటాడు. నాకు తెలుసమ్మా, నువ్వు నా రక్తానివి, నా కూతురివి, నా మాట వింటావన్న విషయం నాకు తెలుసు అని చెప్పేసి సంతోషంతో అమ్మ త్రిపుర త్రిపుర అని చెప్పేసి వాళ్ళ కోడలను అయితే పిలుస్తాడు. అలా పిలవడంతో త్రిపుర బయటికి వస్తుంది. చెప్పండి మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటే, మిథున మీ తమ్ముడితో పెళ్ళికి ఒప్పుకుందమ్మా, నువ్వు వెంటనే మీ అమ్మ మీ నాన్న పిలిపించు, ఈరోజే మాట్లాడి రేపొద్దున మ్యారేజ్ చేసేద్దాము, మళ్ళీ తన నిర్ణయం మార్చుకుంటుందేమో అని చెప్పడంతో ఒక్కసారిగా త్రిపుర అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అవునా మావయ్య గారు, ఇప్పుడే నేను కాల్ చేస్తాను, మా వాడైతే లేచి గంతేస్తాడు ఆదిత్య అని చెప్పేసి ఇంకా త్రిపుర అయితే ఆదిత్యని అలాగే వాళ్ళ అమ్మని నాన్నని కూడా ఫోన్ చేసి రమ్మంటుంది. అలా రమ్మంటంతో వాళ్ళ అమ్మ అయితే చాలా నసుగుతూ ఉంటుంది. ఏంటి త్రిపుర, ఏం మాట్లాడుతున్నావు? ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ మన కోడల్ని చేసుకుందామంటావేంటి అని చెప్పేసి త్రిపురతో అంటూ ఉంటుంది. కానీ త్రిపుర మాత్రం, అమ్మ మన తమ్ముడిని చూసావు కదా, తమ్ముడు పిచ్చివాడైపోతున్నాడు మిథున కోసం, తమ్ముడి మొహం చూసైనా ఈ పెళ్ళికి ఒప్పుకోమ్మా, దయచేసి రండి ఇంటికి, మా మామయ్య గారు మీతో మాట్లాడతానంటున్నారు అని చెప్పడంతో ఇంకా త్రిపుర వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంటికి వస్తారు. ఆదిత్యకి ఫోన్ చేసి త్రిపుర విషయం చెప్పగానే ఆదిత్య అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. నాకు తెలుసు మిథున, నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావని, నిన్ను పెళ్ళికి ఒప్పించాలనే నేను విశ్వ ప్రయత్నాలు చేశాను, కానీ ఈ ప్రయత్నం సఫలమైంది. నీ భర్తను నీకు దూరం చేశాను, నిన్ను నా భార్యగా చేసుకుని పోతున్నాను. ఇంకా నాకు ప్రపంచంతో జయించిన దాంతో సమానం ఈ విజయం అయితే. నేనైతే ఈ విజయాన్ని దక్కించుకున్నాను, అలాగే త్వరలో నీ మనసును కూడా నేను దక్కించుకున్నాను. ఇంకా నన్ను ఎవ్వరూ ఆపలేరు అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు, కారు రోడ్డు మధ్యలో ఆపేసి. ఇంకా అలా జరుగుతూ ఉండగా త్రిపుర వాళ్ళ అమ్మ నాన్న అయితే వెంటనే బయలుదేరి హరివర్ధన్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. అన్నయ్య, ఈసారైనా సరే పెళ్లి జరిగిస్తారా మీ మిథునతో అని చెప్పగానే, ఈసారి అయితే ఖచ్చితంగా జరుగుతుందమ్మా, రేపే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకుందాము, పంతులు గారిని పిలిచి నేను ముహూర్తాలు పెట్టిస్తాను, మీరైతే పెళ్ళికి రెడీ అవ్వండి అని చెప్పడంతో, సరే అన్నయ్య, ఈసారి కనుక ఏదైనా జరిగితే ఇంకొకసారి అయితే నేను యాక్సెప్ట్ చేయను, ఇప్పటికి కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. మా వాడికి ఇష్టం కదా అని నేను ఒప్పుకుంటున్నాను, కానీ మా బంధుమిత్రులకు నేనేం సమాధానం చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మా చుట్టాలందరూ అడుగుతారు కదా, వాళ్ళందరి ముందు మేము తలదించుకోవాలి కదా, ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయికి ఇచ్చి మీ కొడుకుని చేస్తారేంటి, ఇంత ఆస్తిపాస్తులు ఉంచుకొని అని వాళ్ళు అడిగితే మా మొహం మేము ఎక్కడ పెట్టుకుంటాము అని చెప్పేసి త్రిపుర వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది. వదిన అలా అనకండి అని చెప్పేసి ఇంకా లలిత అయితే చెప్తూ ఉంటుంది. అలా అనకండి వదిన, ఇన్నాళ్ళకు మిథున ఒప్పుకుంది, దీనికి మనం చాలా సంతోషంగా ఉందాం, ఈ పెళ్ళి సంతోషంగా జరిగిద్దాము, మిథున ఆదిత్యలకు కొత్త జీవితాన్ని ఇద్దాము అని చెప్పేసి లలిత చెప్పడంతో ఇంకా త్రిపుర వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇంకా త్రిపుర లోపలికి వచ్చి రోహిత్ నాకు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు, ఎందుకంటే నాకు తమ్ముడు ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు, వాడు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి, అన్నం తిండి తిప్పలు మానేసి వాడు రూమ్లోనే పడుకొని కనీసం రూమ్లో ఉండి బయటికి రాకుండా ఎలా ఏడ్చాడో నాకు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు మిథున పెళ్ళికి ఒప్పుకోవడంతో తను చాలా సంతోషపడిపోతున్నాడండి. వీళ్ళిద్దరి పెళ్ళిని మాత్రం మనం చాలా గ్రాండ్గా చెయ్యాలి అని చెప్పేసి రోహిత్తో త్రిపుర అయితే అంటూ ఉంటుంది. చేద్దాం త్రిపుర, అంగరంగ వైభవంగా నా చెల్లి పెళ్ళి మీ తమ్ముడు పెళ్ళి చేపిద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోపైతే మిథున ఇంకా లోపల బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఈ విషయం తెలుసుకుని శారద అయితే దేవాకి ఫోన్ చేస్తుంది. దేవాకి ఫోన్ చేసి,
అరే దేవా ఎక్కడున్నావు నాన్న అని చెప్పగానే, అమ్మ నేనేదో పని మీద బయటకు వచ్చాను, ఏంటి విషయం చెప్పు, ఫోన్ నీదని వెత్తాను, కానీ మిథున ఫోన్ అయితే అసలు ఎత్తేవాడినే కాదు, మిథున ఏమైనా నీతో ఫోన్ చేయించిందా ఏంటి అని దేవా అంటంతో, లేదురా ఇంకా మిథున నీకు ఫోన్ చేయదు అని చెప్పగానే ఒక్కసారిగా దేవా అయితే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, మిథున ఫోన్ చేయదు అంటావేంటి అని చెప్పగానే ఇంకా శారద అయితే అసలు విషయం చెప్తుంది. అవునరా, మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఆదిత్యతో పెళ్లి ఫిక్స్ చేశారు మిథునకి అని చెప్పగానే ఒక్కసారిగా దేవా గుండె పగిలిపోతుంది. అలా కుప్పగూలి కూర్చుండిపోతాడు దేవా అయితే. నేను చేసిన దాని వల్ల మిథునను దూరం చేసుకుంటున్నాను, నాలాంటి పాపిష్టి జన్మ ఎవరికి ఉండకూడదు, నాలాంటి అదృష్టం కూడా ఎవరికి ఉండకూడదు, ఎందుకంటే అంత మంచి మనసు ఉన్న మిథునతో కొంతకాలమైనా నేను జీవితం పంచుకున్నాను, నా జీవితానికి అది చాలు, ఇంకా ఎక్కువగా ఏమీ కూడా నేను ఆశించకూడదు, అసలు వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి పొత్తే లేదు, వాళ్ళు చాలా మంచి రిచ్ పీపుల్, కానీ మేము ఏదో చిన్న నిరుపేద కుటుంబం మాది, అలాంటి వాడిని నేను ఇంకా ఎక్కువగా మిథున దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు, కొన్నాళ్ళు నేను మిథునతో జీవితం పంచుకున్నాను, అది చాలు నాకు అని చెప్పేసి చాలా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. మిథున నిన్ను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ మీ నాన్నకి చేసిన ప్రామిస్ వల్ల నీకు మంచి జీవితం రావాలని నేను నా మనసు చంపేసుకొని బ్రతుకుతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా గ్యారేజ్లో అందరూ కూడా, మచ్చా ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది మచ్చా అని చెప్పేసి గ్యారేజ్లో కుర్రోళ్ళు అడుగుతూ ఉండగా, మిథునని వెళ్ళిపోయిందిరా, మీ వదిన ఇంటికి వెళ్ళిపోయింది, నేనే వెళ్ళిపోమని చెప్పాను, ఎన్నాళ్ళని నాతో పడుతుంది, నేను ఎంత అసహ్యించుకున్నప్పటికీ కూడా, అన్నం కూడా పెట్టకుండా ఉన్నప్పటికీ కూడా అలాగే పస్తు ఉండి గుళ్ళో ప్రసాదం తిని ఇన్నాళ్ళు నా దగ్గర అయితే బ్రతికింది, కానీ ఈరోజు తనను వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో తనైతే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఇంకెప్పటికీ కూడా తిరిగి రాదు అని చెప్పగానే ఆ కుర్రోళ్ళు కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ఎందుకన్నా ఇలా చేశావు, ఎందుకు మిథున లాంటి మంచి మనసున్న వదినను వదులుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా ఇది ఇలా జరుగుతూ ఉండగా మిథున అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటుంది తనలో తానే, దేవా నాకు ఈ పరిస్థితి నీ వల్లే వచ్చింది, నువ్వు నన్ను ఎంత అసహ్యించుకున్నప్పటికీ నేను నిన్ను విడిచిపెట్టలేదు, కానీ నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదన్న విషయం నాకు తెలీదు, నువ్వు నా మొహం మీదే నేనంటే ఇష్టం లేదని చెప్పగానే నా మనసు అక్కడికక్కడే కృంగిపోయింది, అందుకని నేను ఇంకా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాను, నువ్వు ఫస్ట్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను వదిలి మా ఇంటికి రావాల్సి వచ్చింది, సారీ దేవా సారీ అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా త్రిపుర అయితే మిథున దగ్గరికి వస్తుంది. ఏంటి మిథున ఏడుస్తున్నావు, నువ్వు సంతోషంగా పెళ్ళికి ఒప్పుకున్నావని మామయ్య గారు చెప్పారు, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా ఏంటి, మళ్ళీ పెళ్లి చేసుకుని మా తమ్ముడిని ఏమైనా ఇబ్బంది పెడతావా నువ్వు, మళ్ళీ ఆ రౌడీ పెద వచ్చాడని చెప్పేసి నువ్వైతే వెళ్ళిపోవు కదా అని చెప్పడంతో మిథున అయితే ఒక్కసారిగా సీరియస్గా చూస్తూ ఉంటుంది. వదిన నువ్వు సరిగా మాట్లాడు, నేను మరలా వెళ్ళిపోయేదాన్ని అయితే పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటాను, నేను మనస్ఫూర్తిగానే ఆదిత్యతో పెళ్ళికి ఒప్పుకున్నాను, ఎందుకంటే ఒకప్పుడు ఆల్రెడీ పెళ్లి వరకు వెళ్ళిన బంధమే మాది, కానీ ఈలోపు పార్వతి పరమేశ్వర్ల దయ వల్ల దేవాతో పెళ్లి జరిగిందని నేను ఎంతో ఆశపడ్డాను, కానీ నేనంటే ఇష్టం లేక, నాతో ఉండడం ఇష్టం లేక దేవా అయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ ఈరోజు ఇంకా మా నాన్న మాట కాదనలేక మా నాన్న కోసం నేను ఈ ఇంటికైతే వచ్చాను అని చెప్పగానే త్రిపుర అయితే, అంటే మా తమ్ముడంటే ఇష్టం లేదా నీకు అని చెప్పేసి త్రిపుర చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా అలంకృత వచ్చి, వదిన ఎందుకు అలా రెట్టిస్తున్నావు అక్కని కొంచెం సేపు ప్రశాంతంగా వదిలే, అక్క మనసు అసలే బాగాలేదని తెలుసు కదా నీకు అని చెప్పేసి త్రిపురనైతే అక్కడ నుండి తీసుకెళ్ళిపోతుంది. దేవుడా ఏంటి నాకు పరిస్థితి అని చెప్పేసి మిథున చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా లలిత అలాగే అందరూ కూడా ఇంకా పెళ్లి పనుల్లో అయితే మునిగిపోతారు. కానీ దేవ దూరం అవడంతో ఈ విధంగా ఊహించిన నిర్ణయం మిథున తీసుకుంటుందని అయితే ఎవరూ అనుకోరు. ఇంకా సూర్యకాంతం అయితే మిథున గురించి చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. చూసావా హస్బెండు, ఉత్తమ కోడలు అవార్డు తీసుకుంటుంది అని చెప్పేసి నేను చాలా అనుకున్నాను, కానీ ఉత్తమ కోడలేమో కానీ మధ్యలోనే వదిలిపెట్టి దేవాని వెళ్ళిపోయింది, మొన్న కూడా చెప్పింది గొప్పలు, నేను చనిపోయేంత వరకు ఇల్లు వదిలిపెట్టను అని, కానీ ఈరోజు వాళ్ళ నాన్న వచ్చి మంచి సంబంధం చూసేసరికి వెళ్ళిపోయింది, చూసావా ఎంతైనా ఉన్నవాళ్ళే లేని వాళ్ళే హస్బెండు అని చెప్పేసి మాస్టర్ గారి ముందు
శారద గారి ముందు అనగానే ఇంకా వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. మంచి కోడల్ని మనం చేతులారా చేజార్చుకున్నాము అని చెప్పేసి ఇంకా మాస్టర్ గారు అయితే అని అక్కడ నుండి అయితే లేచి వెళ్ళిపోతాడు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జరగబోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దేవా మిథున ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.